బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా దానికి మూలాలు భాగ్యనగరంతో ముడిపడి ఉంటున్నాయి. శ్రీలంకలో బాంబు దాడులు జరిగిన ఒక్కరోజు ముందుగా హైదరాబాద్ నగరంలో ఐసిస్ మూలాలు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ క్రమంలో శ్రీలంక పేలుళ్ల ఘటన అనంతరం హైదరాబాద్ ను పోలీసులు అప్రమత్తం చేశారు. శ్రీలంకలో ఉగ్రవాదుల దుశ్చర్యలతో సుమారు 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో హైదరాబాద్ లో పోలీస్ వర్గాలు సైతం అప్రమత్తమయ్యాయి. భాగ్యనగరంలో ఏప్రిల్ 20న నగర శివారులోని శాస్త్రిపురంలో ఓ యువకుడి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో కొన్ని డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకుని ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే అబుదాబి మోడ్యూల్ కు చెందినట్లుగా అనుమానిస్తున్న మరో 2 యువకులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఇక శ్రీలంకలో పేలుళ్లు చోటు చేసుకోవడంతో పాటు హైదరాబాద్ లో ఉగ్రమూలాలు బయటపడి అనుమానితులు దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు ఉగ్ర కుట్రలకు అజ్జం పోస్తున్నట్లుగా భావిస్తున్న పలువురు యువకుల్ని తాజాగా ఎన్ఐఏ విచారిస్తోంది. చాప కింద నీరులా ఉన్న ఉగ్ర నీడలు నగరంలోనే విస్తరిస్తున్నాయనే అనుమానాలు బలంగా వినిపిస్తున్న క్రమంలో పోలీస్ వర్గాలు హైదరాబాద్ లో అప్రమత్తం చేశాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి. సంజన, ఈరోజు ఉదయం మరి శ్రీలంకలోని కొలంబోలోని పూర్తి స్థాయిలో బాంబు పేలుడు జరిగిందని చెప్పవచ్చు. నిన్న సుమారుగా 8 చోట్లలో బాంబు బ్లాస్ట్ నిర్వహించిన ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉందో, నిన్న ఈస్టర్ డే సందర్భంగా చర్చిలను లేదా ప్రధాన ఓటర్లను టార్గెట్ చేసుకుంటూ దాదాపు 8 ప్లేస్లను కూడా బాంబు బ్లాస్ట్తో తర్వాత ఆత్మహత్య దాడితో పూర్తి స్థాయిలో దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఆ బాంబు తీసే పనిలో ఉన్న భాగంగానే పోలీసులు తర్వాత ఆర్మీ సిబ్బంది కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ బాంబు పేలడం కూడా జరిగింది. అక్కడ ఆ బాంబులో చాలా మంది తీవ్రగాయాలతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి నెలకొన్న దాదాపు ఇప్పటివరకు అయితే 290 పైగా ఆ ప్రాణాలు వీడుకున్న తెలుసు. దాదాపు 1000 పైగా చాలా క్షతగాత్రులు మట్టుకం ఆసుపత్రిలో మట్టుకం పూర్తి స్థాయిలో చికిత్స కోసం ఆ ఆసుపత్రులకు అయితే పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అటు పూర్తిగా శ్రీలంక మొత్తం కూడా ఎమర్జెన్సీ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. దేశంలోనే ఎన్ని పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా కూడా అటు పోలీసులు మట్టుకం చాలా పరిశీలించే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశాల్లో అక్కడ ఉన్న ఆనవాళ్ళను అయితే సేకరించే ప్రయత్నంలో ఉండగా ఇప్పటివరకు శ్రీలంక దేశంలోని పూర్తి స్థాయిలో అన్ని ప్రధాన చెక్ పోస్టులు కానీ తర్వాత ఎయిర్పోర్ట్లు కానీ హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా దేశంలో ప్రధానంగా హైదరాబాదు కేంద్రంగా ఉగ్రవాదుల సంస్థ కూడా ఇక్కడ నుంచే వ్యవహరిస్తున్న ఒక నేపథ్యంలో ఏప్రిల్ 20వ తేదీన ఎన్ఐ అధికారుల సమాచారం మేరకు బషీర్ ఏదైతే మైలాదేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రిపురం దాని తర్వాత కింగ్ కాలనీ ఈ కాలనీలో కూడా పూర్తి స్థాయిలో 8 బృందాలుగా చెన్నై నుంచి వచ్చి నేరుగా ఇక్కడ సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల్లో ప్రధానంగా తహాన్ అని చెప్పి ఒక యువకుని మట్టుకం ఎన్ఐ అధికారులు అయితే అదుపులో తీసుకున్న ప్రయత్నం తెలుస్తుంది. ఆ అదుపులో తీసుకున్న నేపథ్యంలోనే అదే క్రమంలో చాలా కీలకమైన డాక్యుమెంట్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా కానీ హైదరాబాద్ కేంద్రంగానే వివరిస్తున్నట్టు ఉగ్రవాద దాడి సంస్థలు కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ యువకులను కూడా ఆకర్షించే విధంగా సానుభూతి పనులను తయారు చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడే ఎక్కువగా కార్యకలాపాలు మటుకు ఇక్కడ నుంచే చేస్తున్నట్టు కూడా ఉగ్రవాద సంస్థలకు తమకు కావాల్సిన డబ్బు కానీ తర్వాత ఆయుధాలు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడికే పంపిస్తున్నట్లు కూడా అటు ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఉన్న ప్రకారం తెలుస్తుంది. అయితే ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఏ మూలకు ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగానే చూస్తున్నట్లయితే శ్రీలంకలో ఏదైనా ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో ఏదైనా దేశంలో కూడా ఉండవచ్చన్న నేపథ్యంలో దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అన్ని ఎయిర్పోర్ట్లో కూడా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లో ప్రధానంగా హై అలర్ట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సంజన. గ్రేట్, థ్యాంక్ యూ రమేష్.